క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, చేరి వచ్చిన మీ అందరికీ మన రక్షకుడు ప్రభైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో నా హృదయపూర్వక వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. గత 5 వారాలుగా దాదాపు 5 ఎపిసోడ్లు ఈ అర్పణల గురించినటువంటి సందర్భాలే మనం నేర్చుకుంటూ వచ్చాం. ఇది 6వ ఎపిసోడ్. ఎన్నెన్నో అమూల్యమైన సందర్భాలు మీకు ఈ 6 ఇంకొక ఎపిసోడ్ కూడా అవుతుంది. ఈ 7 ఎపిసోడ్లు మీకు అర్థం కావాలంటే మొదటి నుండి ప్రతి ఎపిసోడ్ మీరు జాగ్రత్తగా చూస్తూ పరిశీలన చేస్తూ వస్తే తప్ప అర్థం కాదు. మరి పాత నిబంధన గ్రంథంలో దేవుడు అడగకుండానే ఎందుకు అర్పణలు ఇచ్చారు? ఒకవేళ అడిగితే దేవుడు ఎందుకు అడిగాడు? దశమ భాగాలు దేవుడు ఇమ్మన్నాడా? ఇమ్మంటే ఒకవేళ దేనికోసం ఇమ్మన్నాడు? ఒకవేళ ఇస్తే దేనికోసం ఇచ్చారు? ఈ విషయాలన్నీ కూడా మీకు తెలియాలి. ఇక పాత నిబంధన అనేది అది సంపూర్ణమైంది కాదు, అది అపరిపూర్ణమైంది. సో మనం ఇచ్చే విషయంలో పరిపూర్ణులం కావాలి, ఆత్మీయతలో కూడా పరిపూర్ణులం కావాలి. పరిపూర్ణ దశకు మనం రావాలంటే ఆ 10% దగ్గర ఉండిపోతే కుదరదు. అది కేవలం ఇశ్రాయేలీయులకు మాత్రమే ఇవ్వబడింది. దట్టు అది సంఘ పరిచర్య కొరకు, సంఘ సేవ కొరకు, సంఘ క్షేమాభివృద్ధి కోసం మాత్రమే దేవుడు అడిగాడు, ఆయన తినడానికి కాదు. సో అవి నేను దశమ భాగాలు 4 రకాలు అవి ఆల్రెడీ ఒక ఎపిసోడ్లో మాట్లాడిన విషయాలన్నీ కూడా జాగ్రత్తగా మీరు ఆలోచించండి. ఇక క్రొత్త నిబంధన అనగా పరిపూర్ణమైంది. ఈ పరిపూర్ణమైన జ్ఞానంలోనికి మనం వచ్చి ఆలోచన చేసినప్పుడు యేసు ప్రభుల వారు మత్తయి సువార్త 19వ అధ్యాయము 21వ వచనంలో ఒక అద్భుతమైన మాట మన కొరకు రాయించి ఇచ్చాడు. చదువుదాం. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు వగుటకు కోరిన ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి బీదలకిమ్ము, అప్పుడు పరలోకమందు నీకు ధనము కలుగును, నీవు వచ్చి నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఇక్కడ నీవు పరిపూర్ణుడు కావాలంటే ఇచ్చే విషయంలో నీ ఆస్తిని అమ్మి ఆ వచ్చిన అమౌంట్లో ఒక 10% ఇచ్చేయి, సరిపోద్దనలా. ఆస్తిని అమ్మి ఆ అమ్మగా వచ్చిందంతా కూడా ఏం చేయాలి? బేదలకు మంచి చేయాలి. దట్టు నీ వచ్చి నన్ను వెంబడించాలి. అంటే మనం శక్తి లోపం లేకుండా ఇవ్వాలి, హృదయపూర్వకంగా ఇవ్వాలి, మనపూర్వకంగా ఇవ్వాలి. కానుకలు పెట్టి దగ్గర యేసు ప్రభు ఉన్నారు, అందరు కానుకలు వేస్తూ ఉన్నారు. బీద విధవరాలు, అసలు ఆ ట్యాగ్ చూడండి ఎలా ఉంది, అసలు ఆ టైటిల్ చూడండి. బేద విధవరాలంటేనే బేద్దే. వేసిందే 2 కాసులు, అందరికంటే ఎక్కువ ఇచ్చింది అనేసాడు. 2 కాసుల కంటే ఎక్కువ వేసిన వాళ్ళు లేరా? ఆవిడ బేద కదా, ఉన్నోళ్ళు ఎక్కువ వేసి ఉంటారు కదా. పైపిచ్చేమన్నాడు తెలుసా? జీవనమంతా ఇచ్చేసింది అన్నాడు, గొప్పగా కొనియాడాడు. అక్కడ అమౌంట్ చూడలేదు ఆయన, ఫిగర్ చూడలేదు ఆయన, సంఖ్య చూడలేదు ఆయన, ధనం చూడలేదు ఆయన, ఇచ్చిన హృదయం చూస్తున్నాడు. హృదయపూర్వకంగా ఇవ్వాలి, మనం ధారాళంగా ఇవ్వాలి. మనం క్రొత్త నిబంధనలో కూడా ఆ వచనాలు మనం చూస్తాం. అర్థమవుతుందా? మనం ఇచ్చేది ధారాళంగా ఇవ్వాలి, హృదయపూర్వకంగా ఇవ్వాలి, మనపూర్వకంగా ఇవ్వాలి. ఈరోజు ఒక అమూల్యమైన సందర్భాన్ని నేను మీతో పంచుకుంటా. క్రొత్త నిబంధన అనగా పరిపూర్ణ జ్ఞానం కలిగిన ఈ కాలంలో ఉన్న మనమే అపరిపూర్ణంగా బిహేవ్ చేస్తున్నాం ఇచ్చే విషయంలో దేవునికి. కానీ అపరిపూర్ణ కాలంలో, పాత నిబంధన కాలంలో పరిపూర్ణంగా దేవునికి ఇచ్చిన భక్తులను చూస్తే మనం నోటి మీద తేలేసుకోవాలి. చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒకసారి మనం బైబిల్ చూద్దాం. నిర్గమకాండం 25వ అధ్యాయం 1వ వచనం మనం చదివితే, యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చును. 2వ వచనం, నాకు ప్రతిష్టార్పణ తీసుకుని రండి అని ఇశ్రాయేలీయులతో చెప్పుము. తీసుకురమ్మన్నాడా? రైట్. తీసుకురమ్మన్నాయన, ఇమ్మన్నాయన ఎలా ఇమ్మంటున్నాడో అక్కడే రాశాడు చూడండి. మనపూర్వకముగా అర్పించు ప్రతి మనుషుని యొద్ద తీసుకో. సనుక్కుంటా కొనుక్కుంటా ఇంత అంత అనుకునే వాళ్ళ దగ్గర వద్దు. అది ఇచ్చేది అంతన కానివ్వండి, మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ఇచ్చేవారి దగ్గర మాత్రమే తీసుకో. ఎందుకు ఇదంతా అంటే మందిర నిర్మాణం కోసం, దేవుని సేవ కోసం. ఇక
పాత నిబంధనలో అపరిపూర్ణ కాలంలో పరిపూర్ణమైనటువంటి అర్పణ అర్పించినటువంటి ఒక భక్తుడు దావీదు గారు. ఆయన దగ్గరికి వెళ్ళి మనం కొన్ని సందర్భాలు ఆలోచించేద్దాం ప్రియులారా. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం మొదటి వచనం. దావీదు మందిరము దేవుని కొరకు కట్టాలని తాత్పర్యం కలిగి ఉన్నాడు. కానీ అది ఆయన కాలంలో జరగకపోయినా సొలొమోను గారి కాలంలో కట్టింపబడినప్పటికీ దానికి కావలసిన సామగ్రి అంతా కూడా దావీదు గారు తన చేతుల మీదుగానే సమకూర్చాడు. సో దేవుని మందిరము కొరకు, దేవుని మందిర నిర్మాణం కొరకు సేవార్థమై ఆయన ఎంత ఇచ్చాడు? వాస్తవంగా దశంభాగాలు అమల్లో ఉన్న కాలం కాదు అది. మరి ఆయన కూడా అందరికలాగే 10% ఇచ్చి ఆయన రాబడిలో సైలెంట్గా ఉండొచ్చు కదా. అలా లేడు. మరి ఏం చేశాడు దావీదు గారు? ఒకసారి మనం ఆలోచించేద్దాం. 29వ అధ్యాయం మొదటి వచనంలో, తరువాత రాజైన దావీదు సర్వ సమాజంతో ఇలాగూ సెలవిచ్చాడంట. ఏమని తెలుసా? నేను కోరుకునిన నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయము గలవాడై బాలుడై ఉన్నాడు. కట్టబో ఆలయము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే గనుక ఈ పని చాలా గొప్పదే, బహు గొప్పది అన్నాడు. దేవుని మందిరాన్ని కట్టడం ఏంటంట? గొప్ప కార్యము. 2వ వచనం, నేను బహుగా ప్రయాసపడి, దేనికోసం? భార్య బిడ్డల కోసం, తన శరీర భోగం కోసం కాదు, బహుగా ప్రయాసపడ్డాడంట. దేనికోసం? నా దేవుని మందిరమునకు కావలసిన బంగారపు పనికి బంగారాన్ని, వెండి పనికి వెండిని, ఇత్తడి పనికి ఇత్తడిని, ఇనుప పనికి ఇనుమును, కర్ర పనికి కర్రను, గోమేదక రాళ్లను, చిక్కుడు రాళ్లను, వింతైన వర్ణము గల పలు విధముల రాళ్లను, మిక్కిలి వెలగల నానా విధమ రత్నములను, తెల్ల చలువ రాయి విశేషముగా సంపాదించింది. ఇదంతా ఎందుకు సంపాదించావయ్యా సపరేట్గా అంటే, దేవుని మందిరపు పని కొరకు. 3వ వచనం, మరియు నా దేవుని మందిరము మీద నాకు కలిగి ఉన్న మక్కువ చేత, దేవుని మందిరం అంటే ఎంత ప్రేమ అండి ఆయనకి. నేను ప్రతిష్ఠితమైన, ఏమంటే చూడండి ఎంత చక్కగా రాశాడో, ఆ ప్రతిష్ఠితమైన మందిరము నిమిత్తము సంపాదించి నా వస్తువులు గాక, ఏమండి సపరేట్గా మందిరం కోసమే సంపాదించినవి కాకుండా వ్యక్తిగతంగా కూడా కొన్ని తీసుకొస్తున్నాడు గాక, నా సొంతమైన బంగారమును వెండిని నా దేవుని మందిరము నిమిత్తం నేను ఇచ్చేదను అన్నారు. సొంతగా ఏం చేస్తున్నాడు? వెండి బంగారం కూడా ఇస్తున్నారు. 4వ వచనం వెరీ వెరీ ఇంపార్టెంట్. గదుల గోడల రేకు మూతకును, బంగారపు పనికి బంగారాన్ని, వెండి పనికి వెండిని, పనివారు చేయు ప్రతి విధమైన పనికి. ఇక్కడ నుంచి నోట్ ఇచ్చేయండి. ఎంత ఇచ్చారయ్యా ఆయన? 10% కాదు, 6,000 మనువుల ఓఫీరు బంగారమును, అంటే ఒరిజినల్ కల్తీ లేని బంగారం అన్నమాట. ఓఫీరు బంగారం అంటే ఏంటి? కల్తీ లేని బంగారమును 6,000 మనుగులు ఇచ్చాడంటండి. ఆ తర్వాత ఏమన్నాడు చూడండి, 14,000 మనుగుల పుటము వేయబడిన, అంటే అది కూడా కల్తీ లేనిదే, ఫిల్టర్ చేసిందనమాట. పుటము వేయబడడం అంటే ఫిల్టర్ చేయడం. పుటము వేయబడిన వెండిని ఇచ్చుచున్నాను. ఆయన వచ్చాడు, నాది 10% అనలేదు. నేను శక్తి కొలది ఇస్తున్నాను, ధారాళంగా ఇస్తున్నాను, సంతోషంగా ఇస్తున్నాను, హృదయపూర్వకంగా ఇస్తున్నాను, నేను ఇస్తున్నాను, నాయకుడికి ముందు నేను ఇస్తున్నాను అని చెప్పి ఇప్పుడు అనౌన్స్మెంట్ చేస్తున్నాడు ప్రజలకి. 5వ వచనం 29వ అధ్యాయము దినవృత్తాంతాల మొదటి గ్రంథము. ఈ దినమున యెహోవాకు ప్రతిష్ఠితముగా మనపూర్వకముగా నేను ఇస్తున్నాను, అలాగే జనులారా ఇచ్చేవారులు మీలో ఎవరైనా ఉంటే ముందుకు రండి అని అన్నప్పుడు, అప్పుడు 6వ వచనం, పితరుల ఇండ్లకు అధిపతులు, పెద్ద పెద్దోళ్ళు వచ్చేస్తున్నారు ముందు, సామాన్య ప్రజలు కాదు, పితరుల ఇండ్లకు అధిపతులు, ఇశ్రాయేలుల గోత్రపు అధిపతులు, సహస్రాధిపతులు, శతాధిపతులు, రాజు పని మీద నియమింపబడిన అధిపతులు అందరూ కలిసి, వెరీ వెరీ ఇంపార్టెంట్, 29వ అధ్యాయం 7వ వచనం, మనపూర్వకముగా. ఎలాగివ్వాలి దేవునికి? సనుక్కుంటా కాదు, కొనుక్కుంటా కాదు, మనపూర్వకముగా దేవుని మందిరపు పనికి 10,000 మనుగుల బంగారమును, 20,000 మనుగుల బంగారపు ద్రావములను, 20,000 మనుగుల వెండిని,
36,000 మనుగుల ఇత్తడిని 2,00,000 మనుగుల ఇనుములు ఈ అధిపతులందరూ ఇచ్చారండి. ఇంకా చూద్దామండి 8వ వచనం. తమ యొద్ద రత్నములు ఉన్నవాళ్ళు రత్నాలు తెచ్చారు. ఏమండి? యెహోవా మందిరపు బొక్కసొమ్ము మీదనున్న గెర్షోనీయుడైన యెహీయేలుకి ఇచ్చారంట. బొక్కసొమ్ము అనగా ట్రెజరీ. దేవుని మందిర నిర్మాణం జరుగుతున్నప్పుడు ట్రెజరర్గా నియమించారంట ఒక వ్యక్తిని. కోశాధికారి అంటారు కదా, ఆయన ఎవరంటే గెర్షోనీయుడైన యెహీయేలు అని వ్రాయబడింది. ఆయనకి ఇచ్చారంట రత్నాలు తెచ్చేవాళ్ళు రత్నాలు. ఏమండి? ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. 9వ వచనం. వాళ్ళు కూడా ఎలాగిచ్చారంటే వారు కూడా పూర్ణ మనస్సుతో యెహోవాకు ఇచ్చి ఉండిరి గనుక వారు అలాగూ మనపూర్వకంగా ఇచ్చినందున జనులందరూ సంతోషించింది. ఇన్నిసార్లు మనపూర్వకంగా పూర్ణ మనస్సుతో పూర్ణ హృదయంతో అంటున్నాడు. ఎందుకని అలాగా 10% లేదిక. ఆ కాలంలోనంత పరిపూర్ణమైన విశాలమైన హృదయం కలిగి దేవుడికి ఇస్తుంటే ఇప్పుడు ఏంటంటే లెక్కలేస్తున్నారు. ఎప్పుడు ఎదుగుతామండి మనం? ఎప్పుడు వృద్ధిలోకి వస్తామండి మనం? 10వ వచనం. రాజైన దావీదు కూడాను బహు సంతోషించాడు. సమాజము పూర్ణముగా ఉండగా, చూడండి దయచేసి, పూర్ణముగా ఉండగా యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించే మాకు, చూడండి ఎంత చక్కగా రాశాడు, యెహోవాకు ఇట్లు స్తోత్రములు చెల్లించే మాకు తండ్రిగానున్న ఇశ్రాయేలీయుల దేవా యెహోవా నిరంతరము నీవు స్తోత్రార్హుడు. 11వ వచనం. యెహోవా భూమి ఆకాశములందు సమస్తమును నీ వశము. వాస్తవంగా భూమి ఆకాశములు అందుండే సమస్తము నీ వశము. ఆఖరికి మేము నీకిచ్చేది, నీ పని నిమిత్తం ఇచ్చేది కూడా అది నీవు మాకిచ్చిందే. మహత్యమును పరాక్రమమును ప్రభావమును తేజస్సును ఘనత నీకే చెందును. యెహోవా రాజ్యము నీది, నీవు అందరి మీదనున్నవాడువు. ఏమండి? నీవు అందరి మీదను నిన్ను అధిపతిగా హెచ్చించుకొని ఉన్నావు. 12వ వచనం. ఐశ్వర్యము గొప్పతనం నీ వల్ల కలిగేదయ్యా. మా దగ్గర ఉన్న బంగారం నీవిచ్చిందేనయ్యా, మా దగ్గర ఉన్న వెండి వజ్రాలు నీవిచ్చినవేనయ్యా. అది నీ గొప్పతనం నీ వల్ల కలిగేదయ్యా. నీవు సమస్తమును ఏలువాడవు, బలమును పరాక్రమమును నీ దానము హెచ్చించువాడువును, అందరికి బలమునిచ్చే దేవుడవు నీవే. మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాం, ప్రభావం గల నీ నామమును కొనియాడుచున్నాం. ఎందుకంటే ఈ ప్రకారంగా ఇంత ఘనంగా మనపూర్వకంగా ఇచ్చు సామర్థ్యము అది మా వల్ల కలిగింది కాదయ్యా. ఏదో నేను 6,000 మనుగుల బంగారాన్ని 14,000 మనుగుల వెండిని ఇచ్చానంటే అదేదో మా గొప్పతనం కాదయ్యా. ఇవ్వాలనే మనసు కూడా నువ్వే పుట్టించాలయ్యా. అది నీ గొప్పతనమే నాయన. ఆ సామర్థ్యం మాకుండటి చేత కాదు నాయన. ఉన్నా కూడా చాలా మంది కోట్లు మిలియన్స్ గడించిన వాళ్ళు ఉంటారు. సుఖాల కోసం విలాసాల కోసం ఎక్కువ వాడుతూ ఉంటారు. దేవుని పని ఖర్చు పెట్టేవాళ్ళు ఎవరు చెప్పండి? ఉండడం గొప్ప కాదు, ఉన్నా కూడా ఇవ్వడం గొప్ప. ఉన్నదాన్ని ఇవ్వడం గొప్ప అండి. చాలా మంది దగ్గర ఉంటుంది, ఎవరో స్వార్థానికి వాడుతూ ఉంటారు. ఇచ్చిన దేవునికి మాత్రం ఇవ్వరండి. ఎంత చక్కగా రాయించాడు చూడండి. అయ్యా, మేము ఎంత మాత్రపు వారమే, ఇచ్చే సామర్థ్యం మాకుండటం వల్ల కాదు, ఇచ్చే మనసు నువ్వు పుట్టించావు. అలాగని మా జనులు కూడా ఏమాత్రపు వారయ్యా, సమస్తమును నీ వల్లనే కలిగిన కదా. నీవు నీ స్వసంపాద్యములో, ఏమండి, నీవు మాకిచ్చిన దాంట్లో నీ సంపద, అది నీ సంపద మాకిచ్చావు. మాకిచ్చిన దాంట్లో కొంతే మేము నీకు ఇచ్చుచున్నాం. ఇంత ఇచ్చి కూడా ఏమంటున్నాడు తెలుసా? కొంతే అన్నాడు. ఈ పదాన్ని నోటిచ్చేయాలి. కొంతే అన్నాడు. ఇటు కోత ఇచ్చాడు, తక్కువ. మళ్ళీ ఇక్కడికి వద్దాం. కొంత అన్నాడు. కొంత అంటే అసలు ఎంత ఇచ్చాడో ఇప్పుడున్న లెక్కల ప్రకారంగా అంచనా వేసి చూద్దాం. దావీదు మహారాజు ఎంత ఇచ్చాడు అనేది ఒకసారి లెక్కలు కడదాం. జనరల్గా మనం లెక్కలు కట్టి చూద్దాం. ఏమండి, ఎంత ఇచ్చాడంట? 4వ వచనం ప్రకారంగా 6,000 మనుగుల బంగారము, 14,000 మనుగుల వెండి. బంగారం గురించి ఒకసారి మనం కొటేషన్ వేద్దాం. 6,000 మనుగులు అన్నాడు. మనుగు అంటే ఎంతో తెలుసా? 10 కేజీలు. ఇప్పుడు 6,000 మనుగులు అంటే 6,000 ఇంటూ 10 కొట్టండి, 60,000 కేజీల బంగారం. ఎన్ని కేజీలు బంగారం? 6,000 మనుగులు అంటే ఎంతో తెలుసా? 60,000 కేజీల బంగారం. ఇప్పుడు కేజీ బంగారం ఎంత ఉంది? దాదాపుగా అప్రాక్సిమేట్గా మీరు గూగుల్లో కొట్టి చూడండి, సెర్చ్ చేయండి, 53 లక్షలు. కేజీ బంగారం ఎంత? 53 లక్షలు. ఇప్పుడు కేజీ 53 లక్షలు అయితే 60,000 ఇంటూ 53 లక్షలు కొట్టండి, ఎంత వస్తుందో?
60,000 కేజీలు ఇంటూ 53 లక్షలు కొట్టండి, ఎంత వస్తుందో చూద్దాం. నేను క్యాల్కులేట్ చేస్తే నాకు ఎంత వచ్చిందో తెలుసా? 3,180,000,000. 3,180,000,000 అంటే 3,18,9 సున్నాలు వచ్చాయి. ఆలోచించాలి. ఇంత ధనము, ఇంత ఖర్చు అపరిపూర్ణ కాలంలోనే మహానుభావుడు పెట్టాడు. నీకు వెండికి వచ్చి మీరు ఆలోచించండి, వెండి కూడా ఎంత అంట? 14,000 మనుగులు. మనుగంటే ఎంత అని చెప్పాను నేను? 10 కేజీలు. 14,000 ఇంటూ 10 కేజీలు కొట్టండి దయచేసి. 1,40,000 కేజీల వెండినిచ్చాడు. ప్రియులరా, ఎంత ధారాళంగా ఇచ్చాడండి. ఇంకా ఏం జరిగిందో చూద్దామండి దయచేసి. ఏమంటే 15వ వచనం మనం చూద్దాం. దినవృత్తాంతాల మొదటి గ్రంథం 29వ అధ్యాయం 15వ వచనం. ఇంకా ఎంత ఇంత ఇచ్చి కూడా మేము ఏమాత్రపు వారం అయ్యా అంటున్నారంటే, ఏమండి, మా దేవా యెహోవా, చూడండి ఎంత చక్కగా రాశాడు. మా పితరులందరి వల్ల మేమును నీ సన్నిధిని అతిథులమును పరదేశములమునై ఉన్నాము. మేము అతిథులం, పరదేశులం ఈ లోకంలో. మా భూనివాస కాలము నీడ అంత అస్థిరము, స్థిరముగా ఉన్నవాడు ఒకడు లేడు నీవు తప్ప. నీవు ఇచ్చిన దాంట్లోనే కొంత, ఇంత ఇచ్చి కొంత ఇచ్చామంటున్నాడండి మహానుభావుడు అండి. ఇచ్చే హృదయం చూడండి ప్రియులారా. 16వ వచనం. మా దేవా యెహోవా, నీ పరిశుద్ధ నామము యొక్క ఘనత కొరకు, నీ నామ ఘనత కొరకే మందిరం కట్టించాలని మేము ఇదంతా కూడా సమకూర్చామయ్యా. 17వ వచనం. నా దేవా, నీవు హృదయ పరిశోధన చేయుచు యథార్థవంతులు యందు ఇష్టపడుచున్నావని నేను ఎరుగుతును. నేనైతే ఎలాంటి హృదయంతో నీకు ఇస్తున్నానో నీకు తెలుసు నాయనా. నువ్వు చూసేది ఇచ్చేది కాదయ్యా. ఎలాంటి హృదయంతో ఇస్తున్నానని చూస్తున్నాను ఆయన. నేనైతే యథార్థ హృదయం గలవాడని ఉన్నాను, మనపూర్వకంగా ఇచ్చి ఉన్నాను. ఇది నీకు తెలుసు. ఇక్కడ ఉన్న నీ జనులు కూడా మనపూర్వకంగా ఇచ్చుట చూసి నేను చాలా సంతోషించాను. 18వ వచనం. అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలు అను మా పితరుల దేవా యెహోవా, నీ జనులు హృదయపూర్వకముగా సంకల్పించిన ఈ ఉద్దేశమును నిత్యము కాపాడయ్యా. వారి హృదయమును నీకు అనుకూలపరచునైనా. నేనే కాదు నాయన, నా జనులే కాదు, నా తదనంతరం కట్టబోయే నా కుమారుడైన సొలొమోను కూడా ఎలాగా ఇవ్వాలి, ఎలాంటి మనసు అతనికి దయచేయమని ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, నా కుమారుడైన సొలొమోను కూడా నీ ఆజ్ఞలను, నీ శాసనాలను, నీ కట్టడలను గైకొనుచు వాటన్నింటిని అనుసరించున్నట్లు నేను కట్టదలిసిన ఈ ఆలయమును కట్టించినట్లుగా అతనికి కూడా నిర్దోషమైన మనపూర్వకంగా ఇచ్చే మంచి మనసును దయచేయ. చూడండి, గదుల గోడలు బంగారపు పనికి కావలసిన బంగారం, వెండి పనికి కావలసిన వెండి అన్ని సమకూర్చి ఇచ్చే విషయంలో ధారాళంగా మనపూర్వకంగా ఇన్నిసార్లు సంబోధించాడు. హృదయపూర్వకంగా, మనపూర్వకంగా. ఇందు మూలంగా అపరిపూర్ణ కాలంలో పరిపూర్ణంగా ఏమండి తన భక్తి భావాలను చాటిన దావీదు గారిని చూడండి. అందుకే సొలొమోను గారు కూడా తన గ్రంథంలో సామెతలు 23:26 రాస్తూ, దేవుడు ఏం కోరుకుంటున్నాడు? నీవిచ్చే వెండి బంగారాలా, వాటి క్వాంటిటీనా క్వాలిటీనా కాదు, ఇచ్చే హృదయం, మనస్సు. నా కుమారుడా, 23 సామెతల గ్రంథం 26 వచనంలో, నా కుమారుడా నీ హృదయం నాకిమ్ము, నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము. ఏమండి, పరిపూర్ణ కాలంలో ఎలాగివ్వాలని పౌలు గారు చెప్తున్నాడు చూడండి. కొత్త నిబంధన కాలంలో కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 1వ వచనం. పరిశుద్ధుల కొరకైన సందా విషయం అయితే నేను గలతీయ సంఘమునకు నియమించిన ప్రకారం మీరు చేయండి. సందా గురించి మాట్లాడాడు. 2వ వచనంలో ఏమన్నాడు చూడండి. సందా వేరండి, సందా మీ ఇష్టం, మీరు ఎంతైనా ఇవ్వచ్చు. ఇక్కడ 2వ వచనంలో అంటున్నాడు, దేవునికి ఇచ్చే విషయంలో క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఇక నిర్దిష్టమైనది ఏది లేదు, ఇంత అంతని ఏమి లేదు. అర్థమవుతుందా? నిర్దిష్టమైందంటేనే దానికి ఒక హద్దు ఉంది, కానీ క్రొత్త నిబంధనకి హద్దులు లేవు. క్రొత్త నిబంధన ఇచ్చే విషయంలో హద్దులు లేవు. 4వ అధ్యాయం మనం చదువుతుంటే అపోస్తలుల కార్యాల్లో ప్రారంభ సంఘము తమ స్థిర చర ఆస్తులు అమ్మేసి ఇచ్చేశారు.
బర్నబా భూమి నమ్మి తన వెల దానికి ఎంత వస్తే వచ్చింది అంతా ఇచ్చాడు. ఎక్కడండి ఇంకా హద్దులు పెట్టుకొని ఆ హద్దుల్లో నా గిరిలోనే ఉండిపోతున్నారు తప్ప ఈ దశంభాగాల కాడ దెబ్బలాడుతున్నారు. దశంభాగం ఇవ్వకపోతే శాపమని బోధలు ప్రసంగాలు చేసేస్తున్నారు. ఇంకా దశంభాగం గురించి బోధలు చేసే వాళ్ళ గురించి, ఇంకా దశంభాగం ఇచ్చేది ఆశీర్వాదాలు పొందుతున్న వారి అని అనుకునే వారి గురించి చాలా జాలేస్తుందండి. ఇంకా దశంభాగాల దగ్గర ఉంటారు. మీరు పరిపూర్ణులు కారా? యేసుప్రభు ఏమన్నారు? నీవు పరిపూర్ణుడు కావాలనుకుంటే నీకున్నది ఆస్తిని అమ్మేసి పేదలకి, ఉన్నదంతా అమ్మాలా, అమ్మిందంతా ఇవ్వాలా, ప్రభువుని వెంబడించాలి. ఎవడికి సాధ్యం? అది అయింది, సాధ్యమైంది. ఆది మా అపోస్తలుల బోధ విన్న ఒక బర్నబాకు సాధ్యమైంది, ఒక పేద విధవరాలకు సాధ్యమైంది. నీకెందుకు సాధ్యపడట్లేదు? ఆలోచించు. 2వ వచనం 16వ అధ్యాయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 2వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 2వ వచనం. నేను వచ్చున్నప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతివాడు తాను, ఇక్కడ చూడండి దయచేసి, చందాతో పాటు ఏం చేయాలంట? తాను వర్ధిల్లిన కొలది దేవుడికి ఇవ్వాలి. కొంత సొమ్మును పోగు చేయండి. ఎంత ఇవ్వాలి దేవుడికి? దశంభాగమేనా? ఏమండి? వర్ధిల్లిన కొలది ఇవ్వాలి అన్నాడు. ఆలోచించండి ప్రియులారా. ఇంకేమన్నాడు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో చూడండి దయచేసి. కావున లోగడ ఇచ్చేదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా కాక, ఎలాగివ్వద్దంట? పిసినితనముగా ఇవ్వక ధారాళముగా ఇవ్వాలి. దేవునికి ఎలాగివ్వాలి? ధారాళంగా ఇవ్వాలి. ఏంటి అలాగిస్తే ఏమొస్తుందంటే ఆశీర్వాదం. దావీదు ఇచ్చాడు కదండి, ఎంతగా దావీదు గారికి ఏం వచ్చిందండి ఆశీర్వాదం? రాజుల మొదటి గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో ప్రమాణం చేశాడు దేవుడు. అప్పుడు నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో ఎప్పుడు ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకున్నప్పుడు జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోను పూర్ణ మనసుతోను సత్యమును అనుసరించి నడుచుకుని ఎడల ఇశ్రాయేలీల రాజ్య సింహాసనం మీద ఆసీనుడగు ఒకడు నీకుండక మానడు అని దేవుడు ప్రమాణం చేశాడు. ఆలోచించు. అంటే మానక రాజ్యాన్ని ఏలేవాడు యేసు ప్రభు రెండో రాకడ వరకు దావీదు మొదలుకొని మానక దావీదు సింహాసనం మీద కూర్చొని పరిపాలన చేసేవాడు ఉండక మానడు, మానకుండగా ఉంటాడు అని, నిత్యము ఉంటాడు. అది సాధ్యమైందా? ఎస్. ఎలా సాధ్యం అంటే ఇప్పటికీ దావీదు సింహాసనమే రాజ్యపాలన చేస్తుంది. అది ఎలాగంటారా? ఒకసారి బైబిల్లోకి వెళ్ళి మీరు ఆలోచన చేస్తే మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడిన మాట ఎంత చక్కగా సంబోధించాడో ఒకసారి ఆ వచనం నేను చదువుతాను, వినండి ప్రియులారా. అబ్రహాము కుమారుడగు దావీదు. అబ్రహాం నుంచి మధ్యలో ఎవరిని టచ్ చేయలే, డైరెక్ట్గా దావీదు దగ్గరకు వచ్చి, దావీదు దగ్గర నుండి పాత నిబంధనలకు ఎవరిని టచ్ చేయలే, డైరెక్ట్గా ఎక్కడికి వచ్చాడో చూడండి. దావీదు కుమారుడైన యేసు. యేసు ప్రభు ఎవరు అనుకుంటున్నారు? దావీదు కుమారుడు. అర్థమవుతుంది మీకు? అంటే యోధా గోత్రములో నుండి వచ్చినవాడు. మరియా యోధా గోత్రానికి చెందింది. సో యోధా గోత్రములో నుండి వచ్చిన యేసుప్రభు పుట్టుకతోనే ఎలా పుట్టాడు? రాజుగా పుట్టాడు. తూర్పు దేశపు జ్ఞానులు అదే అడుగుతూ వచ్చారు హేరోదు దగ్గరికి, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? ఈయన రాజ్య సింహాసనం నిత్యము ఉంటది. దానియేలు గ్రంథంలో అదే రాశాడు, యుగ యుగములు ఏలును. ఇప్పటికీ యేసు ప్రభు రూలింగ్లోనే మనం ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా 1/3 క్రిస్టియానిటీ ఉంది. ప్రపంచంలో ఎక్కువ శాతం మంది క్రైస్తవులే ఉన్నారు. నేటికి ఆయన సింహాసనం ఏలుబడిలో ఉంది, దావీదు సింహాసనం. దావీదు కుమారుడు యేసుక్రీస్తు. అందుకని కొంతమంది సంబోధించినప్పుడు కూడా బైబిల్లో మత్తయి సువార్త 21వ అధ్యాయం 15వ వచనంలో, కాగా ప్రధాన యాజకులు శాస్త్రులు ఆయన చేసిన వింతలను అన్ని చూసి దావీదు కుమారునికి జయము. ఎవరికట? దావీదు కుమారునికి జయం. అంటే యేసుకు జయ కొట్టాలన్నా ఆయన నామానికి ముందు ఎవరి పేరు తగిలించాల్సి వస్తుంది? ఏంటండి ఆశీర్వాదం?
దావీదు కుమారుడా జయము. యేసయ్యా, యేసయ్యను ఉచ్చరించాలన్న దానికి ముందు దావీదు అని ఆయన నామా జపం చెప్పక చేయక మానట్లేదు ప్రియులారా. మార్కు సువార్త 11వ అధ్యాయం 10వ వచనం. ప్రభు పేరట వచ్చేవాడు స్తుతింపబడును గాక. యెరూషలేము దేవాలయములు జయప్రవేశం చేస్తున్నప్పుడు మన తండ్రి అయిన దావీదు రాజ్యము, మన తండ్రి అయిన దావీదు రాజ్యము వచ్చేది యేసు ప్రభు అయితే ఎవరిని గుర్తు చేసుకుంటున్నారు? మన తండ్రి అయిన దావీదు రాజ్యము స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేశారు జయప్రవేశం చేసేటప్పుడు. ఇంకా గురుడివారు కాని కుంటివారు కానివ్వండి, దారిని వెళుతున్నప్పుడు యేసయ్యను ఏమని సంబోధించేవారు తెలుసా? దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించుము, మమ్మల్ని కనికరించుము. యేసు ప్రభుని ఏమంటే ఆ నామాన్ని పలకాలన్న దానికి ముందు దావీదు కుమారుడా అని సంబోధిస్తున్నారంటే ఇంకా అంతకంటే ఘనత ఏముంటది ప్రియులారా? ఆలోచించండి. కాబట్టి అపరిపూర్ణ కాలంలోనే పరిపూర్ణంగా దేవునికి ఇచ్చి దేవుని చేత సాక్ష్యం పొందిన గొప్పదైన భక్తులు ఉన్నారు. పరిపూర్ణ కాలంలో ఉండి కూడా మనం ఇంకా లెక్కలేసుకుంటున్నామంటే ఎక్కడికి వెళ్ళిపోతుంది క్రైస్తవం? అందుకన్నాడు దేవుడు మలాకి 3:10 మనం చదువుతుంటే, నాకు ఇచ్చి నన్ను శోధించండి, ఇచ్చి చూడండి, అసలు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధారాళంగా వర్ధిల్లిన కొలది ఇచ్చి చూడండి ఆశీర్వాదాలు ఎలాగుంటాయి. కానీ ఎవరు అది చేయలేకపోతా ఉన్నారు. ప్రయత్నించండి, దేవుని ఆశీర్వాదాలకు పాత్రలు కండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు.